సక్సెస్ ఫార్ములా మారిపోయిందా? హిస్టరీ రిపీట్ అన్నట్లు పురాణాలు ఇతిహాసాలనే దర్శకులు నమ్ముకుంటున్నారా? దానికి కొంచెం ఫిక్షన్ కలిపితే ఆ సినిమా సూపర్ హిట్ అయినా? మన డైరెక్టర్లు పురాణాలనే మెయిన్ సబ్జెక్టుగా తీసుకుంటున్నారా? గతంలో వచ్చిన సినిమాలు, వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలు కూడా మైథలాజికల్ మూవీసేనా? దేవుడు చుట్టూ కథను నడిపిస్తే కాసుల వర్షం కురుస్తోందా? ఒకప్పుడు మన పురాణాలు ఇతిహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కాలం మారే కొద్దీ వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జాన్రా సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో 1-2 మైథాలజీ జాన్రా సినిమాలొచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మళ్లీ మన ప్రేక్షకులు దేవుళ్ల కథలను ఆదరిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ దర్శకులు మారిపోతున్నారు. యాక్షన్, లవ్ స్టోరీలు, బయోపిక్స్, థ్రిల్లర్ ఫార్ములాను క్రమంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడానికి పురాణాలు, ఇతిహాసాలను తవ్వితీస్తున్నారు. సక్సెస్ కు షార్ట్ కట్ గా మైథాలజీ సబ్జెక్ట్ను ఎంచుకుంటున్నారు. పురాణాలు, ఇతిహాసాలను బేస్ చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ జాన్రాకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. పురాణాలు, ఇతిహాసాలకు కాస్త ఫిక్షన్ జోడిస్తే చాలు, జనం ఎగబడి థియేటర్లకొస్తున్నారు. గతంలో యమగోళ, యమలీల, జగదేకవీరుడు, అతిలోక సుందరి, యమదొంగ లాంటి ఫిక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాలకు దర్శకులు పెద్దపీట వేస్తున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ ని తెరకెక్కిస్తున్నారు. పురాణ పురుషుల కథలతో వస్తున్న మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణుడి కథల ఆధారంగా ఇటీవల వచ్చిన కల్కి, హనుమాన్, రామాయణం, కార్తికేయ 2, మిరాయ్, నరసింహ అవతార్ లాంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. థ్రిల్లర్ ఫార్ములాకు జనం విసుగు చెందుతున్నారు. దీంతో మైథాలజీపై దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో వారణాసి, చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో విశ్వంభర, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2, కాంతార సీక్వెల్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో జై హనుమాన్, నిఖిల్, సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న మూవీ స్వయంభూ రూపుదిద్దుకుంటోంది. ఇలా దేవుడు, మైథాలజీ, సోషియో ఫ్యాంటసీని బేస్ చేసుకుని సినిమాలొస్తున్నాయి. టాప్ డైరెక్టర్లు, హీరోలు తమ సినిమాలను దేవుడు చుట్టూ తిప్పుతున్నారు. పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించి కథలను తవ్వి వెలికితీస్తున్నారు. అందులో తమకు అనుకూలమైన కథనెంచుకుంటున్నారు. దానికి కొద్దిగా ఫిక్షన్ జోడించి దేవుడి చుట్టూ సినిమా నడిచేలా స్టోరీని డెవలప్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల హీరోలకు ఎలివేషన్ రావడంతో పాటు సక్సెస్ కు షార్ట్ కట్ అని దర్శకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇండియన్స్ కు దేవుడంటే సెంటిమెంట్. అందుకే దర్శకులు, హీరోలు ప్రేక్షకుల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా గాడ్ చుట్టూ స్టోరీలను అల్లుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బుకు డబ్బు, ఎలివేషన్ వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రేక్షకులను భక్తి వైపు నడిపించడంలో సక్సెస్ అవడమే కాదు, తాము కూడా విజయం సాధిస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తున్నాయి. ఆధ్యాత్మికతతో కొత్త ఫిక్షన్ జోడిస్తే చాలు, జనం జేజేలు పలుకుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. హీరోలు కూడా దేవుడు, పురాణాలు, ఇతిహాసాలతో కూడిన సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సక్సెస్ కు షార్ట్ కట్ దేవుడని నమ్మేస్తున్నారు. ఆధ్యాత్మికతకు ఫిక్షన్ జోడింపు. టాలీవుడ్ లో ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్. దేవుళ్ల చుట్టూ తిరుగుతున్న స్టోరీలు. దర్శకులకు దేవుడే సక్సెస్ ఫార్ములా. ఒకప్పుడు మన పురాణాలు, ఇతిహాసాలపై టాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జాన్రా సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో 1-2 మైథాలజీ జాన్రా సినిమాలు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందూ పురాణాలు, భారతీయ ఇతిహాసాల ఆధారంగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. దర్శకులు ఓ ఇమేజినరీ ఫ్యూచర్ వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్ తో తీస్తున్నారు. ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి శ్రమిస్తుండటంతో ఫలితాలు కూడా డిఫరెంట్ గా వస్తున్నాయి. ఆధ్యాత్మికతకు ఫిక్షన్ జోడించడానికి దర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తోని జనానికి కొత్త లోకాన్ని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫ్యాంటసీ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలంతా సోషియో ఫ్యాంటసీ, అడ్వెంచర్ మూవీస్, సైన్స్ ఫిక్షన్, దేవుడు, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తుండటంతో యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ అదే బాటలో పయనిస్తున్నారు.
దర్శక రచయితలు సైతం ప్రేక్షకులను సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకువెళ్లే కథలను రాసుకుంటున్నారు. ఆధ్యాత్మికతకు సైన్స్ను ముడిపెట్టే స్టోరీలను అందిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మళ్లీ మన ప్రేక్షకులు దేవుళ్ల కథలను ఆదరిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం కల్కి 2898 AD సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొచ్చి దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నిటినీ వెండితెరపై చూపిస్తూ ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అంతకుముందు వచ్చిన కార్తికేయ 2 చిత్రాన్ని కూడా దేవుడే హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడికి సంబంధించిన సన్నివేశాలకు నార్త్తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. మరో మైథాలజీ ఫిలిం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి కాలంలో సినిమాను రూపొందించారు. ప్రపంచాన్ని చీకటి శక్తుల నుంచి రక్షించడానికి సూపర్ హీరో వస్తాడు. దీనికి కొంచెం దైవత్వాన్ని జోడించడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. మన పురాణం, ఇతిహాస కథలను ఇప్పటి జనరేషన్ వారు మెచ్చేలా యాక్షన్, అడ్వెంచరస్ సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించి దానికి కాస్త మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జోడించి థియేటర్స్లో రిలీజ్ చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. నిర్మాతలు ఆ స్టోరీల మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం భారీగా ఖర్చు చేస్తూ సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దేవుడు కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అందుకే దర్శకులు కూడా పురాణాలు, ఇతిహాసాలను వెతికి కథలు రాసుకుంటున్నారు. వాటికి కొంచెం ఫిక్షన్ జత చేసి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్తో ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. కథ మొత్తం దేవుడి చుట్టూ తిరిగేలా స్టోరీ లైన్ని రెడీ చేసుకుంటున్నారు. పురాణాలు, ఇతిహాస కథలకు జనం జేజేలు. దేవుడు కాన్సెప్ట్తో వస్తే సినిమా సూపర్ హిట్. కల్కి, కాంతారా, మహావతార్కు కాసుల వర్షం. విశ్వంభర, వారణాసి, స్వయంభూ స్టోరీలు అవేనా? ప్రస్తుతం టాలీవుడ్లో మైథాలజీ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. భక్తి కథలతో తెరకెక్కిన సినిమాలు 100 కోట్ల వసూళ్లను రాబడుతుండటంతో చిన్న హీరోలు మొదలుకుని అగ్ర కథానాయకుల వరకు అందరూ ఈ భక్తి కథలపై ఆసక్తిని చూపిస్తున్నారు. దేవుడు, మైథాలజీ కాన్సెప్ట్లతో వచ్చిన హనుమాన్, కార్తికేయ 2తో పాటు ఇటీవల రిలీజ్ అయిన మిరాయ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. డబ్బింగ్ సినిమాలు కాంతారా, మహావతార్ నరసింహ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ విజయాలతో మైథాలజీ సినిమాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం డివోషనల్ కాన్సెప్ట్లతో పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆ జాన్రా చిత్రాలని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. చిరంజీవి, విశ్వంభర, నిఖిల్, స్వయంభూ కూడా దేవుడు చుట్టూ తిరిగే చిత్రాలే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లెడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విశ్వంభర. పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి ఈ ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచరస్ థ్రిల్లర్ను తీస్తున్నారు. సినిమాలో 70% వరకు గ్రాఫిక్స్ ఉంటాయని, ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నామని చిత్ర బృందం చెబుతోంది. సోషియో ఫ్యాంటసీ జాన్రాలో రూపొందుతున్న ఈ మూవీ పురాణాల్లోని 14 లోకాల గురించి ఉండనున్నట్లు దర్శకుడు చెప్పాడు. స్వప్న లోకం చుట్టూ విశ్వంభర స్టోరీ సాగుతుంది. చిరు గతంలో నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా ఫ్యాంటసీ జాన్రాలో క్లాసిక్ గా నిలిచిపోయింది. 1990లో ఈ సినిమా సూపర్ హిట్. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ అంజీ కూడా సరికొత్త అనుభూతిని పంచింది. మళ్లీ ఇన్నాళ్లకు బిగ్ బాస్ పూర్తిస్థాయి ఫ్యాంటసీ కథలో రాబోతున్నాడు. బాలకృష్ణ అఖండ 2 కూడా డివోషనల్ మూవీనే. టీజర్లో అఘోర గెటప్లో బాలకృష్ణ కనిపించారు. దేవుడి సహాయంతో చెడుపై పోరాడే ఓ వ్యక్తి కథతో అఖండ 2 తెరకెక్కుతున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ 2 డిసెంబర్లో థియేటర్లకు రాబోతోంది. బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి, యుగాల తర్వాత హనుమంతుడి కోరికను రాముడు ఎలా నెరవేర్చాడు అనే కాన్సెప్ట్తో జై హనుమాన్ సాగుతుందని అంటున్నారు.
వాయుపుత్ర పేరుతో డైరెక్టర్ చందు మొండేటి 3D మైథాలజీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీలో పురాణాలకు దేవుడి సెంటిమెంట్ను జోడించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ సీన్లో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో పురాణాలు, ఇతిహాసాలు, దేవుడు ఇలా అన్నింటినీ చూపించాడు దర్శకుడు రాజమౌళి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ టైం త్రివిక్రమ్ డివోషనల్ జాన్రాలో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. యుద్ధ దేవుడిగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన కుమారస్వామి చరిత్రతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ తెరకెక్కబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇవే కాకుండా నాగ చైతన్య, కార్తిక్ దండు మూవీతో పాటు పలు సినిమాలు డివోషనల్ కాన్సెప్ట్లతో రూపొందుతున్నాయి. రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్భాటాలతో ఏకంగా 4,000 కోట్లతో తెరకెక్కిస్తోంది. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్టుగా తీస్తానంటున్నాడు అమీర్ ఖాన్. ఇక హోంబలే నెక్స్ట్ ది మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్టే రెడీ చేసింది. అంటే మనం ఆల్రెడీ తీసిన కథలనే మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ మైథలాజికల్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో దుమ్ము రేపుతోంది. ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ఇది ఎంతకాలం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనే తెలీదు. ఏదేమైనా సినిమాల సక్సెస్ వెనుక దేవుళ్ల లీల బాగానే పనిచేస్తోంది. అటు చూసేవారికి సాటిస్ఫాక్షన్, ఇటు తీసేవారికి కాసుల వర్షం. మన పురాణ ఇతిహాసాల విలువ అంతకంతకు పెరుగుతూ పోతోంది. ముందు ముందు ఏమవుతుందో చూడాలి.